జై శ్రీరామ్. పిల్లలు స్నాక్స్ అడిగితే ఒకసారి ఆలూతో ఇట్లా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. మీరు ఇప్పటివరకు ఎప్పుడు టేస్ట్ చేయనంత టేస్టీగా ఉంటదనమాట. ముందుగా జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి కొంచెం మెత్తగా దంచుకోవాలనమాట. ఇప్పుడు ఒక 4 ఆలుగడ్డలని సన్నగా ఇట్లా గ్రేట్ చేసి కొన్ని నీళ్లు పోసి కడిగేసి ఎంత వీలైతే అంత గట్టిగా పిండుకొని ఒక బౌల్‌లో తీసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసి ఆలుకు మొత్తం పట్టించాలి. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకోండి. అంతకు మించి ఎక్కువ వేస్తే మనకి బజ్జీల్లా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇట్లా మొత్తం కలిపేసి ఇట్లా పొడి పొడిగా ఉన్నప్పుడు ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి సన్నం మిక్చర్ ఎట్లుంటదో అంత టేస్టీగా ఉంటదనమాట. అలా కాకుండా కొన్ని వాటర్ యాడ్ చేసి ఇట్లా టిక్కాలాగా తయారు చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని ఒక్కొక్కటిగా అందులో వేసుకొని వన్ సైడ్ కాలిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకొని కుక్ చేసుకోవాలనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పప్పుచారు రైస్‌లోకి సైడ్ డిష్‌గా చాలా బాగుంటది. ఉల్లిపాయలు, నిమ్మ చెక్కతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.